నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లోని కాదు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మాత్రం చాలా రసవత్తరంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో లడ్డూ కల్తీ వ్యవహారం దగ్గర నుంచి మొదలైనటువంటి పంచాయతీ, సో కాపు రాజకీయం వరకు సాగినటువంటి వైరం తాజాగా పరామర్శల వైపు బాటలు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరుకి వెళ్లడం, అంబటి రాంబాబు గారి నివాసాన్ని పరిశీలించడం, సో ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి వారి యొక్క కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం, సో ఈ తంతు సాగినటువంటి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరడం, సో అమిత్ షాతో రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించాలనేటువంటి ఆలోచన చేయడం. ఈ మొత్తం కాన్సెప్ట్ ఒకసారి మనం చూసుకున్నప్పుడు మరోవైపు తెర మీదకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతుంది అనేటువంటి ఊహాగానాలు. సో దీంట్లో ఎంతవరకు క్లారిటీ ఉండబోతుంది, మరి ముఖ్యంగా జరుగుతున్నటువంటి పరామర్శలతో కూటమిలో ఎలాంటి అలజడి మొదలవుతుందా? సో మరోవైపు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రీసెంట్గా సాగుతున్నటువంటి వైనాల మీద ఎలాగ స్పందించబోతున్నారు? ఎందుకంటే కూటమిలో మరి ముఖ్యంగా తెలుగు తమ్ములను కంట్రోల్ చేయాలి అనేది మాత్రం అధినేత ఇప్పటికే ఇచ్చినటువంటి కొంతవరకు బాస్ ఇచ్చినటువంటి క్లారిటీ కనబడుతుంది. ఓవరాల్గా మాత్రం రాజకీయం మాత్రం చాలా రంజుగా కనబడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో దీనికి సంబంధించి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసినటువంటి కామెంట్స్ ఏంటో ఓసారి చూద్దాం. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పవన్ కళ్యాణ్ గారిని, ఇదే నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, మీరు తిట్టే తిట్టులకు ఎటువంటి రియాక్షన్ అవసరం లేదు. మీ మీద ఎటువంటి అటాక్ లేకుండానే మీరు రొటీన్ గానే తిరుగుతా ఉన్నారు. ఈ మాదిరిగా ఇదేమి కొత్తగా జరిగేదేమి కాదు. మీరు తిరితే ఒక రకంగా ఉంటుంది. అంబటి రాంబాబు అన్న ప్రాణం మీదకి వచ్చినప్పుడు రియాక్షన్ గా ఆయన తిరితే మాత్రం ఇంకొక రకంగా దాన్ని చిత్రీకరిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా రాంబాబు అన్న ఇంటికి వచ్చి 10:30కు అది జరిగితే 10:30 ప్రాంతంలో అది జరిగితే ఇంట్లో తాను ప్రెస్ మీట్ కూడా పెట్టి జరిగిన విషయం అంతా కూడా వివరించి, పెద్ద మనిషి కాబట్టి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నేను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు. ఏకంగా అంబటి రాంబాబును హత్య చేయడానికి, ఏకంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా సాక్షాత్తు ఈవిడ ఎమ్మెల్యే గల్లా మాధవి ఇక్కడ మనుషులను వేసుకుని వచ్చి ఈవిడ ఆధ్వర్యంలోనే రాంబాబు అన్న ఇంట్లో దాడి, 5 కార్లు ధ్వంసం, అద్దాలు ఇంట్లో ఇరిగిపోయినాయి, సామాన్లు ఇంట్లో ఇరిగిపోయినాయి, పక్కనున్న ఆఫీసులో మొత్తం అన్ని పగలు కొట్టేసినారు. ఆఫీసులు తగలబెడతా ఉన్నారు, ఇంట్లో అద్దాలు పగలు కొట్టారు, ఇంట్లో చొచ్చుకొని పోయినారు, ఆఫీసులో సామాన్లన్నీ ఇరగొట్టారు, ఇంట్లో ఆడోళ్ళను ఉన్నారని కూడా చూడకుండా చేసిన పని. నేను అడుగుతా ఉన్నా, ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా, ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. ఇంతటితో ఆగిపోలా. రాంబాబును 10:30కు అరెస్ట్ చేస్తారు. ఎందుకయ్యా అరెస్ట్ చేస్తారు రాంబాబును? అరెస్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడట. చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు అరెస్ట్ చేస్తారట. మరి రాంబాబు అన్న ఇంటికి వచ్చి రాంబాబు అన్న కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నం చేసి 5 కార్లు ధ్వంసం చేసి అద్దాలన్నీ పగలగొట్టి ఆఫీసుకు నిప్పంటించి చేసిన ఈ ఎమ్మెల్యే గారి భర్త సమక్షంలో ఇక్కడే జరిగితే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఆ ప్రశ్నించిన వాళ్ళ మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపుతా ఉన్నాడు. అబద్ధాలు చెప్పేది ఆయనే, మోసం చేసేది ఆయనే. ఆ తర్వాత ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి, అక్రమ సాక్ష్యాలు క్రియేట్ చేసి వాళ్ళను జైలుకు పంపించి, చివరికి సోషల్ మీడియా పిల్లలని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారని చెప్పి ఏకంగా వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టి వాళ్ళ కెరీర్ను సైతం నాశనం చేస్తా ఉన్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. మాజీ ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్, మరి దీని మీద తెలుగుదేశం పార్టీ నేతలు, కూటమి నేతలు ఏ విధంగా అంటారు? సో నాతో ఒక ప్యానల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రకాష్ గారు, జనసేన పార్టీ 57th వార్డు ప్రెసిడెంట్, అదేవిధంగా ఆశాబిందు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, బొట్ల రామారావు గారు, వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి, ఫణీంద్ర గారు, ఏపీ బీజేపీ నాయకులు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. ఆశాబిందు గారు, మీతోనే ప్రారంభిద్దాం. సో ఏం చేస్తున్నారు అంటే, ప్రశ్నించినటువంటి వారిపైన కేసులు పెడుతున్నారా అనేటువంటి కామెంట్స్ బలంగా వినిపించారు ఈ రోజు. నమస్తే రహీం గారు, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ, మెగా 9 టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఈ రోజు ఎవరైతే ప్రశ్నించిన గొంతు నొక్కేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అనడం హాస్యాస్పదంగా ఉంది. బూతులు మాట్లాడి దాన్ని మనం ప్రశ్నించడం అంటారా అండి? మీరే చెప్పండి, మీడియా వర్గాలకు మీకు తెలుస్తుంది.
వాళ్ళు ప్రశ్నించేది ఎప్పుడండి? ఒక్క విషయం, ఏ ఒక్క విషయంలో అయినా ప్రశ్నించారా? ప్రతి దానికి అడ్డు రావటం, వాళ్ళంతకు వాళ్ళే సీరియస్ అయిపోవడం, వాళ్ళే బూతులు తిట్టేయడం, మళ్ళీ వాళ్ళే మీరేమైనా చేసుకోండి, మీరు అరెస్టులు చేసుకోండి, మీరు చేస్తున్నారు, మమ్మల్ని అంతా ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళే రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం, మళ్ళీ అరెస్టులు చేస్తే కులాల కార్డు తీసుకురావటం. ఎందుకు అరెస్ట్ చేశారు? బూతులు తిట్టారనే కదా అరెస్ట్ చేశారు. ఎవరిని బూతులు తిట్టారు? ఒక ముఖ్యమంత్రి గారిని తిట్టడం, లేదా నాయకులని ఎవరిని తేడా చూడకుండా తిట్టడమే వాళ్ళ పని. వాళ్ళు ప్రశ్నించడం అంటే రాజకీయ పరంగా ప్రశ్నించాలి, విమర్శనాత్మకంగా ఏదైనా విమర్శ చేయాలి అనే అంటారు. కానీ ఇప్పటి వరకు గత 5 ఏళ్ల కానివ్వండి, అంతకు ముందు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, రాష్ట్రంలో ఎప్పుడే గాను వాళ్ళు ప్రశ్నించే తీరు మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఎప్పుడైనా డైరెక్ట్ అటాకే, తిట్టడం వరకు, ఇంకే పని చేయదు. వాళ్ళకి అవగాహన ఉంటే కదా కనీసం ఏదైనా ఒక ప్రశ్న వేయాలి, ఫలానా విషయంలో ఒక క్వశ్చన్ చేయాలి అంటే దానికి కనీస అవగాహన ఉండాలి. ఆ అవగాహన అనేది వాళ్ళకి లేదు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు తిట్టారు. ఎవరిని తిట్టారు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. కోపం వస్తే తిట్టేస్తారా? ఎవరికైనా కంట్రోల్లో ఉండాలి కదా. మళ్ళీ వాళ్ళ కూతురు వస్తారు, బయటకు వస్తారు, ఏదో ఆవేశంలో తిట్టారంటే ఆవేశంలో తిట్టడానికి 10-15 ఏళ్ల కుర్రాడు కాదమ్మా ఆయన. 15 ఏళ్ళ 20 ఏళ్ల కుర్రాడు కాదు ఆవేశంలో తిట్టడానికి. మీరే చెప్పారు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు అని. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పుడు కంట్రోలింగ్ ఉండాలి కదా. వాళ్ళ తల్లిని, భార్యని, పిల్లల్ని కూడా ఇలాగే తిట్టేస్తారా? కోపం వస్తే ఇదే లకారాలు వాడతారా? ఎవరినైనా వాడతారా? వాడితే పడతారా? కోపం వస్తే తిట్టేస్తే పడాలా మేము? తర్వాత సారీ చెప్తామంటారు, మళ్ళీ సారీ చెప్పరు. మీరేం చేసుకుంటారో చేసుకోండి, ఎవరు వస్తారు రండి అని రెచ్చగొట్టే మాటలు. మళ్ళీ ఇవి ప్రశ్నలు చేశారంటున్నారు కదా ఆసేబిందు గారు. ఆల్రెడీ దానికి ఇచ్చినటువంటి వ్యాఖ్యలపైన వివరణ ఇచ్చారు. నేను చింతిస్తున్నాను, సో ముఖ్యమంత్రిని ఉద్దేశించి అలాంటి కామెంట్ చేయలేదు, ఇలాంటి అంశాలు కూడా చెప్పడం జరిగింది కదా సార్. అది ఎలా చెప్తున్నారు రహీం గారు? వాళ్ళు మేము ముఖ్యమంత్రిని ఉద్దేశించి కాదు అంటున్నారు, మళ్ళీ నేను చెయ్యాల్సింది కాదు అంటున్నారు. కనీసం ఒక క్లారిటీతో అన్న చెప్తున్నారా రహీం గారు? మీరే చెప్పండి. నేను ఆయన్ని కాదంటారు, నేను చంద్రబాబు నాయుడు గారు కాదు, నేను ఆయన్ని కాదు అనింది అంటారు. మళ్ళీ నేను క్షమాపణలు ఎందుకు చెప్పాలి, నేను చింతిస్తున్నాను అంటారు. ఏదైనా ఒక క్లారిటీ ఉండాలి. నేను సీఎం గారిని అనలేదు, అయిపోయింది, ఓవర్. అలా కాదు, నేను ఆయన అనలేదంటారు, మళ్ళీ చింతిస్తున్నాను అంటారు. ఏమా మాటలు అసలు? చిన్నపిల్లాడా? అనేస్తే సరే, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళని కానీ ఒక్క మాట అన్నందుకు వాళ్ళైతే సైలెంట్ ఉంటారా? మీరు చెప్పండి, వాళ్ళు సైలెంట్ ఉంటారా? లాస్ట్ జగన్ గారి ప్రభుత్వంలో పట్టాభి గారు సజ్జల గారిని ఉద్దేశించి ఇంకెవరినో ఉద్దేశించా ఒక చిన్న మాట అంటే సినిమాల్లో క్యాజువల్ గా యూజ్ చేసే వర్డ్ ని తీసుకుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తనకు తాను ఆపాదించుకొని దానికి ఒక కొత్త అర్థాన్ని తీసుకొచ్చి పిల్లల ముందు, ప్రజల ముందు ఆ మాట వాడి దానికి కోపాలు వచ్చేసి వాళ్ళంతా మా సెంట్రల్ పార్టీ ఆఫీస్ మీద కర్రలు, కత్తులు తీసుకొని వచ్చి దాడులు చేసి తలలు పగలగొట్టి పార్టీ ఆఫీసుల్లో గ్లాసులు కానివ్వండి విచ్చలు విడిగా రౌడీయిజం చేసి ఎంతమంది వచ్చారో తెలియదా? మరి వాళ్ళకేనా కోపాలు వచ్చింది? మరి ఇదే మాట ఆ గొడవ జరిగాక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నిస్తే ఏం చెప్పారండి? ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడిన మాటలేంటి? అవునండి, మమ్మల్ని అంటే మా వాళ్ళ కోపం వచ్చింది, బీపీలు వస్తాయి, రప్ప రప్ప కొట్టారు, ఏముంది అందులో తప్పు అంటే? మరి వాళ్ళకైనా బీపీలు? మేము ఉప్పు కారాలు తినట్లేదా? మాకు రావ కోపాలు రాకూడదా? ఏం మీ వాళ్ళకైనా? మేము చదువుకున్న వాళ్ళం, మేము గత 1.5-2 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చాం. మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఎప్పుడైనా ఇలాంటి పనులు చేశామా? నిజంగా కక్షపూరిత రాజకీయాలు చేయాలంటే ఇంతసేపు ఆగాల్సిన పని లేదు. గల్లా మాధవి గారు నిన్న ప్రెస్ మీట్ మీరు చూశారు. ఓకే, ప్యానెల్లో ఉన్నటువంటి మీ కూటమిలో ఉన్నటువంటి పార్టీల అభిప్రాయం కూడా ఒకసారి నేను తీసుకుంటాను. ఎస్ ఫణీంద్ర గారు, నమస్తే అండి. ఫణీంద్ర గారు, సో ఎట్టకేలకు రాష్ట్ర రాజకీయం కేంద్రానికి కూడా తాకేలా కనిపిస్తున్నాయి. సో అమిత్ షా అపాయింట్మెంట్ అడుగుతున్నట్లుగా సమాచారం వస్తుంది. ఏంటి వాస్తవమేనా? సో మాజీ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కామెంట్స్ అవి. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి నా యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, అదే విధంగా మెగా 9 టీవీ జర్నలిస్ట్ మీకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మళ్ళీ ఒక జగన్మోహన్ వేసేటువంటి ట్రాప్, ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్, ఒక పర్ఫెక్ట్ స్కెచ్ అనే దాంట్లో ఈ రోజున కూటమి నాయకులు పడేటువంటి ఆవశ్యకత, అవసరం అనేది ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి స్కెచ్ అన్న. ఇది
100% ఇది అంబటి రాంబాబు గారిని తిట్టమని చెప్పడం, అదే విధంగా తిట్టిన తర్వాత దమ్ముంటే నన్ను వచ్చి అరెస్ట్ చేయమని చెప్పడం ఆయన మాడిన మాటలే. సో ఈ విధంగా కావాలని చెప్పేసి 100% ఈ రోజున ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో కల్తీ జరిగిందో ఆ కల్తీ యొక్క సిట్టు తాలూకా ఏదైతే వివరణ బయటకు వచ్చిందో అది నిజ నిర్ధారణ చేసేటువంటి సమయంలో కావాలని చెప్పేసి ఇది రెచ్చగొట్టేటువంటి విధంగా, రెచ్చిపోయేటటువంటి విధంగా, ఇది కావాలని చెప్పేసి ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ రోజున రాజకీయ రసవత్తర క్రీడలో ఈ రోజున కూటమికి సంబంధించినటువంటి నాయకులు దానిలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ను ప్రజల్లో సానుభూతి సింపతిని కలిగించుకునేటువంటి ఆవశ్యకత అనేది ఉంది. కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ప్లాన్ ఇదంతా కూడాను. ఆయన ఈ రోజున కొత్తగా ఈ రోజు ఆయన తీసుకొస్తున్న విషయం ఏంటంటే కుల రాజకీయాలు తీసుకొస్తున్నాడు. అంబటి రాంబాబు అనే వ్యక్తి కులం. మరి గతంలో వైసీపీ ప్రభుత్వాల్లో రెడ్డిలు అనేది గుర్తురాలే. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఆయన నెల రోజులు పెట్టినప్పుడు చౌదరీస్ అని చెప్పని ఆ విధంగా ప్రస్తావించలే. అదే రఘురామకృష్ణరాజు గారిని సీక్రెట్ గా జైల్లో పెట్టించి దెబ్బలు కొట్టించినప్పుడు అప్పుడు రాజుల తాలూకా కులం రాలే. ఇప్పుడు కావాలని చెప్పేసి ఒక సింపథైజర్ పాలిటిక్స్, ఒక సింపథీపరమైన పాలిటిక్స్, ఒక రసవతల కీరడ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో వయసు రీత్యా కొంచెం చిన్న అయినా సరే కూడా ఎత్తులకు పై ఎత్తు కుయ్యెత్తులు వేయేటువంటి నక్కల మారి జిత్తుల విధంగా ఆయన ఏ విధంగా అయినా వేయగల కేపబిలిటీ కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది కావాలని చెప్పేసి అసలు నిన్న నాకు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మా నాయకులు కానీ మన జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఈ రోజున వాళ్ళు అసలు ఎందుకన్నా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలా? ఇది ఆల్రెడీ క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఈ రోజున లడ్డు వివాదాల్లో ఒక కల్తీ జరిగిందని పెట్టారు. అది వాస్తవం జరిగింది. దాన్ని సిట్ అధికారం చేసింది, సిట్ నిర్ధారణ చేసింది. ఇది 100% సింథటిక్ ఆయిల్స్ కల్తీ జరిగిందని పెట్టింది. దాని మీద మాట్లాడడం అనేది జరిగింది. ఇది కావాలని చెప్పేసి వైసీపీలో ఉన్నటువంటి చిన్న చితగా ఉన్నటువంటి స్థాయిని దగ్గర నుంచి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావాలని చెప్పని ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు రెచ్చగొట్టే అంశంగా, ప్రజలు రెచ్చిపోయేటువంటి విధంగా ఈ రోజున గుంటూరుని ఒక రాజకీయ వివాదాన్ని, గుంటూరు విజయవాడలో ఉన్నటువంటి యొక్క రాజకీయ క్రీడని కావాలని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికైనా సరే కూటమిలో ఉన్నటువంటి నాయకులు గాని, ప్రజలు గాని, కార్యకర్తలు గాని ఒక తెలివిగా ఏదైతే కనుక ప్రవర్తిస్తే గతంలో కూడా కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. దానిలో టీడీపీని బలిపశువు చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేశారు. దాన్ని మళ్ళీ అసలు ప్రత్యేక ఆంధ్ర తీసుకొచ్చింది జోన్ కావాలని చెప్పేసి ఆయనే. సో ఆయన డైవర్ట్ అయిపోయి ఈ రోజున మళ్ళీ దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీదగా తోసి ఈ రోజున ఆంధ్రాలో ఒక రసవత్తర క్రీడలు చేసి ఆయన అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు సేమ్ అదే డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తాడు ఆయన. ఇది 100% రాజకీయ క్రీడ జరుగుతుంది. ఇప్పటికైనా సరే కూటమి నాయకులు అందరూ కలిసి సమన్వయం పాటించి, సమన్వయ పాలన చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించి ఒక మెట్టు తగ్గి ఉండడంలో తప్పు లేదు. వాళ్ళు ఎన్ని తిట్టులు తిట్టినా జగన్మోహన్ రెడ్డి గారి తిట్లకు ఈ రోజు కొత్త కాదు. గతంలో కూడా ఆయన పాలనలో ఉన్నప్పుడు ఇంతకన్నా ఘోరాతి ఘోరంగా, ఇంతకన్నా అసలు ప్రజలు వినడానికే అసలు అది ఎప్పుడూ లేనటువంటి విధంగా ఆయన తిట్లు పురాణం, ఆయన యొక్క ఎమ్మెల్యేలు గాని, ఆయన మంత్రులు గాని, ఆయనలో ఉన్నటువంటి కింద స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద స్థాయి ఎమ్మెల్యేల సాక్షాత్ దేవాలయం లాంటి శాసనసభలో, అసెంబ్లీలోనే వాళ్ళు తిట్లు పురాణం చేశారు. ఈ రోజున అంబటి రాయుడు గారు కొత్తగా తిట్లు పురాణం ఏం చేయలేదే. ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఇది 100% ఒక రాజకీయ క్రీడ. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎత్తు పైకి వచ్చారు. ఈ రోజున ప్రజల్లో సింపథైజ్ చేయాలని చూశారు. ఏ రోజు కూడా టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, మా జనసేన నాయకులు గాని, కార్యకర్తలు గాని, బీజేపీ గాని ఎవరు కూడా అంత ఘోరంగా గుంటూరులో ఎప్పుడు కూడా ప్రవర్తించడం లేదు. కావాలని చెప్పేసి ప్రజల్లో సింపథైజ్ చూపించడానికి ఈ విధంగా ఆయన క్రియేట్ చేశారు. ఈ రోజున డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. బట్ ఆ ఎత్తులు పై ఎత్తులు చెల్లవు, ప్రజలకు అన్ని తెలుసు. ఇప్పుడు కొంచెం ఆలోచన చేయవలసినటువంటి బాధ్యత కూటమిలో ఉన్నటువంటి పెద్ద స్థాయి కనుక నాయకులకి, అదే విధంగా కింద స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, మాలాంటి నాయకులు కనుక సమన్వయం పాటిస్తే జగన్ ఎన్ని కుయుత్తులు చేసినా కూడా రానున్న రోజుల్లో ఆయన ఎత్తులు చెల్లవని చెప్పేసి మేము ఇంకా తెలియజేస్తున్నాం. ఇది 100% డైవర్షన్ పాలిటిక్సే. ఆయన ప్రజల నుంచి సింపథైజ్ తీసుకురావాలనుకుంటాడు. నెక్స్ట్ పాదయాత్రలు స్టార్ట్ చేస్తాడు. ఈ రోజున ఒక భూతంలో చూపుతున్నాడు. ఫణీంద్ర గారు డిస్కషన్ చేద్దాం ఒక్క నిమిషం. ఎస్ ప్రకాష్ గారు నమస్తే అండి. ప్రకాష్ గారు
ఎస్ ప్రకాష్ గారు అన్మ్యూట్ చేయండి. సో జనసేన రోల్ ఎలా పోషించబోతుంది, ఎందుకంటే మీరు కూడా ఎలక్ట్ అవుతున్నారు పూర్తి స్థాయిలో. సో కేబినెట్ విస్తరణ అనేటువంటి ఊహాగానాలు అనేటువంటి అంశం తర్వాత డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు పర్యటన చేశారు. సో ఏమంటారు? ముందుగా రహీం గారు నమస్కారం అండి. అలాగే నా తోటి ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఏదైతే ఈ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది చూస్తున్నామో అది చాలా చీప్ పాలిటిక్స్ చేస్తున్నారండి. ఒకప్పుడు ఈ రౌడీ రాజకీయాలు, తప్పుతో పట్టించే రాజకీయాలు చేసేవారు. ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి ఒక రౌడీ రాజకీయాల్ని మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు, కులాల మధ్యలో చిచ్చు పెడుతూ. ఈ రోజు వాళ్ళ హయాంలో ఉండేటప్పుడు మా పవన్ కళ్యాణ్ గారి సతీమణి గారిని దూషించారు, అలానే మా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులందరికీ దూషించారండి. ఆ రోజు కూడా వీళ్ళందరూ కూడా ఎటువంటి నీచమైన రాజకీయం చేశారు అంటే ఈ రోజు అదే సేమ్ ప్యాటర్న్ అన్నమాట. అంటే కొంచెం డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తూ ఒక రౌడీ రాజకీయాన్ని తీసుకొస్తున్నారు. మీరు మనకందరికీ తెలిసిందే, అంబటి రాంబాబు గారు ఏమి చిన్న వయసు ఉన్న వ్యక్తి కాదు. వయసు పెరిగే కొద్దీ చిన్నపిల్లలు మైండ్ సెట్ వస్తుంది అంటారు. బహుశా దీన్ని కూడా వీళ్ళు వయసు పెరిగే కొద్దని ఏదైనా ఓడుకుంటుందంటే ఇది ఈ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వల్లే ఓడుకుంటున్నారని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఆ లడ్డూలో ఏదైతే కల్తీ జరిగిందో దాదాపుగా మన అందరికీ తెలిసిందే, 60 లక్షల లీటర్ల ఇది కల్తీ జరిగిందండి. అందులో 50,000 లీటర్ వరకు కూడా మనకి ఏదైతే 50 లక్షల లీటర్ల వరకు మనకు పామాయిల్ తో ఉంది. మిగతా 2 లక్షల పైచీలకు జంతువులతో వచ్చిన వ్యర్థాలతో చేసిన ఈ యొక్క కల్తీ నయ్యను కూడా వీళ్ళు ఇక్కడ వాడటం జరిగింది. నిజంగా మన కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీవారిని తలుచుకో ఉంటాం. అటువంటి శ్రీవారి లడ్డూల్ని ఇంతవరకు వీళ్ళని మేము అందరం కూడా జోబి దొంగలు అనుకున్నాం. శ్రీవారి లడ్డూని కూడా కల్తీ చేసి వీళ్ళు గజ దొంగలని కూడా నిరూపించుకున్నారు. ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రస్తావించారో అదే జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఒకటే అడుగుతున్నాం. మేము ఏం మాట్లాడుతున్నాం అంటే జనసేన పార్టీ తరఫున, కూటమి తరఫున ఏం మాట్లాడుతున్నాం అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు విశాఖ జిల్లా వచ్చేటప్పుడు నవ్వటల్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు కలిగించారనేది రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసండి. ఆ రోజు ఈ రోజు అయినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఆ రోజు అరెస్ట్ అయిన వాళ్ళు, అందులో రిమాండ్కి వెళ్ళిన వాళ్ళు, మేము అరెస్ట్ అయిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. ఆ రోజు మాకు పెట్టిన ఇబ్బంది మీకు చెప్తున్నా, మరి పోలీస్ స్టేషన్ లో మంచి నీళ్ళు ఇచ్చే నాదుడు కూడా లేరండి ఆ రోజు. అటువంటి ఇబ్బందులు పడి ఈ రోజు జనసేన పార్టీ తరఫున డిప్యూటీ సీఎం ఆనందం ఉంది. బట్ ఈ రోజు మళ్ళీ వచ్చి ఒక చీప్ పాలిటిక్స్ అనేది ఇలా తిప్పుతున్నారండి. మళ్ళీ రాయలసీమ రాజకీయం తెచ్చి మనలో మనకి చిచ్చులు పెట్టి మనలో మనకి వాడు ఒక స్కెచ్ గీసాడు, ఆ స్కెచ్ లో మనం పడే ప్రక్రియని వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. సో ఏదైతే ఈ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ వైసీపీ పార్టీ నేతలు గారు చేస్తున్నారు అనేది ఇది చాలా తప్పు. ఎందుకంటే దీని వల్ల ఏదైతే ఈ రాష్ట్రం ఇప్పుడు కూటమి ప్రభుత్వం తరఫున ఎంతైతే మెరుగు సాగుతుందో ఇవన్నిటికీ కూడా వీళ్ళు ఇది ఇంకా కూడా ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ వీళ్ళే వస్తారు అని 100% నమ్మి వీళ్ళు ఇది అవుతున్నారు. రైట్. ఎస్ రామారావు గారు నమస్తే అండి. రామారావు గారు మీ దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒక్కసారి చెక్ చేసుకోండి సార్. ఎస్ రామారావు గారు ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. శ్రీనివాసరావు గారు అన్మ్యూట్ చేయండి ఒక్కసారి. నమస్కారం అండి. ఎస్ శ్రీనివాసరావు గారు, నా పేరు సిరాజ్ అండి. సో ఓవరాల్గా మాత్రం తెలుగు రాష్ట్రాల్లోని కాదు ఆంధ్రప్రదేశ్లో మారుతున్నటువంటి పరిణామాలు మీరు గమనించారు. సో వివిధ పార్టీల యొక్క అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. సో వైసీపీ వర్షన్ నేను మళ్ళీ తీసుకుంటాను. సో ఓవరాల్ మీ విశ్లేషణ ఏంటి? రాష్ట్రంలో రాజకీయాలు ఎలా నడవాలో అలా మాత్రం నడవట్లేదండి. ఈ నోరు పారేసుకోవడం అనేటువంటిది కొత్త ఏమి కాదు. ఇది వైకాపాకి మాత్రమే పేటెంట్ కాదు, గతంలో కూడా ఉన్నాయి ఇలాంటివి. రెండు పార్టీల వాళ్ళు ఇప్పుడు ఫణీంద్ర మాట్లాడినట్టుగా ఎక్కడో ఒక చోట దీనికి అంతం పలకాలండి. అన్ని పార్టీలు కూడా మేము రాజకీయాల్లాగా చేస్తాం, విషయాలకు పరిమితం అవుతాం, వ్యక్తిగతం అవ్వు అనేటువంటి నిర్ణయం కనుక తీసుకోకపోతే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పద్ధతికి వెళ్తోందండి. రాజకీయాలు హింసాత్మకంగా తయారవుతున్నాయి. ఈ హింసాత్మక రాజకీయాలు నడపడంలో మాత్రం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ముందుంటాడు. ఎందుకంటే అతని నేచర్ అలాంటిది కాబట్టి హింసాత్మకమైన రాజకీయాల్లోకి. సో ఏదో ఒక రకంగా ఎప్పుడూ ఘర్షణ, రెచ్చగొట్టడం, దీనివల్ల రాష్ట్రం యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ అసలే కొత్తగా ఏర్పడేటువంటిది, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని ఏదో ఒక రకంగా గాడిన పెట్టాలనేటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోందండి. సో ఇలాంటి సమయంలో
బయట నుంచి వచ్చేటువంటి పెట్టుబడిదారులకు కానీ వారికైనా ఒక రకమైన భరోసా ఈ మధ్య కలిగించగలిగారు. ఈ భరోసా కలగకూడదు, పెట్టుబడులు రాకూడదు, ఆ కూటమి ప్రభుత్వానికి ఒక మంచి పేరు రాకూడదు అనేటువంటి ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంది అనిపిస్తోంది. సో దానికోసం రెచ్చగొట్టడం, మాట్లాడటం అనేటువంటివి చేస్తుంటారు. నిజానికి వాటికి ప్రతిస్పందనగా దాడులు చేయటం, తిరిగి బూతులు మాట్లాడటం లేదా అర్థం లేని చేయటం కన్నా నిజానికి ఈ తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, ఇతర పార్టీల బీజేపీ వారు లేదనుకుంటాను, జనసేన వారు కూడా లేదు, ఎవరు కూడా దాన్ని కనుక పట్టించుకోకుండా వదిలేస్తే వాళ్ళే బదనాం అయ్యే ఉండేవారండి. వాళ్ళ పరువే పోయి ఉండేది, నోరు పారేసుకున్నారు అనేటువంటిది. అతను అంబటి రాంబాబు దురుస్తనం మనకు తెలిసిందే. అతను అరెస్ట్ చేశారు. ఇక ఇంటి మీద పడి వెళ్ళటం అనేటువంటి తప్పండి. ఇళ్ల మీదకి వెళ్ళి కొట్టడం కానీ, ఇళ్ల మీదకి వెళ్ళి తగలబట్టడం అనేటువంటి దానివల్ల ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు మేము కూడా వాళ్ళకన్నా భిన్నమైనటువంటి వాళ్ళమేం కాదు, రెండు రెండే అనేటువంటి పద్ధతికి వచ్చేసిందండి. ఇది ఒక పొరపాటు జరిగింది. దీన్ని బహుశా చంద్రబాబు గమనించినట్టున్నారు. ఇమేజ్ కాన్షియస్ ఉంది కాబట్టి చంద్రబాబుకి గమనించినట్టున్నాడు. వాళ్ళ కార్యకర్తలకి నచ్చజెప్పినట్టున్నాడు, ఇక దురుసుతనం వద్దు అనేటువంటిది మాటల్లో. సో ఒక పార్టీ రెచ్చిపోతున్నప్పుడు శ్రీనివాస్ గారు, ఈ దాడుల వ్యవహారానికి సంబంధించి వైసీపీకి ఒక ఆయుధం ఇచ్చినట్లయిందంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు వాళ్ళకు ఒక అంశం లేకుండా, అంటే ప్రజల్లోకి వెళ్ళటానికి ఒక అంశం లేనప్పుడు వీళ్ళు ఇస్తున్నారండి. మన పాత జానపద సినిమాల్లో చూస్తుంటాం, అవతల వాడి కత్తి పోయినప్పుడు, కింద పడినప్పుడు యువతల హీరో మళ్ళీ తీసుకోని కత్తి అందించినట్టుగా ఉంటుంది ఈ నాటకం. ఇదంతా కూడా అతనిని పూర్తిగా ఎంతగా అసలు పట్టించుకోకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి మాటల్ని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి ఇతర వర్గాల ఇతర నాయకుల్ని కానీ ఏమాత్రం పట్టించుకోకుండా మీరు మాట్లాడేటువంటిది మీరే నవ్వులు పాలవుతారు, మేమేమీ దానికి సమాధానం చెప్పక్కర్లేదు అనేటువంటి స్థాయికి పరిపక్వత రావాలండి. ఈ కూటమి పార్టీల్లో చేసుకుంటాడు, వాడే నోరు పారేసుకుంటాడు. ఎలా చెప్పాలో వాడు చెప్పాలి. దాడులకు మాత్రం వెళ్ళకూడదండి. మాట్లాడటం చేయటం సబబుగా ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, మొత్తం కూడా ఇష్యూ అంతా ఎక్కడికి వెళ్ళింది, మా మీద దాడి చేశారు, మీది కూడా రౌడీ మూకలే అనేటువంటిది వచ్చేసింది. కానీ ఇక్కడ రంగంలోకి కేంద్ర ప్రభుత్వం దిగబోతుందా? ఎందుకంటే కేంద్ర హోంశాఖ మంత్రిని నేను కలుస్తానని చెప్పినటువంటి కాన్సెప్ట్ కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ఈక్వేషన్స్ ఎలా చూడాలి? ఎలా ఉన్నప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ అనేటువంటి రాష్ట్ర సబ్జెక్ట్ అండి. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పరిశీలించుకోవాల్సిందే తప్పించి వెళ్ళి కేంద్రానికి ఫిర్యాదు చేయటం కానీ, అమిత్ షాతో ఇంటర్వ్యూ తీసుకోవాలనే ప్రయత్నం చేయటం కానీ ఇవి సబబే. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు, ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు కాదు, ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి అడగటం ఇస్తారా లేదా అనేటువంటిది, ఆయన అంత తీరిగ్గా ఉన్నాడా ఈయన్ని పట్టించుకోవడానికి అనేటువంటి పక్కన పెడితే, ఇలాంటి సహజంగా జరిగేటువంటి రాజకీయ పరిణామాలు ఇలాంటివి, వెళ్ళి ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా మీడియాలో పెట్టడం, అక్కడ కూడా దాంట్లో ఇవే నార్మల్గా జరిగేటువంటి రాజకీయ పరిస్థితి. అయితే బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ జోక్యం చేసుకుంటుంది, ఎవరో ఒకరి పక్షాన్ని నిలుస్తుంది అనేటువంటిది మాత్రం జరగదండి. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల దీంతో హడావుడిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్యంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని బుజ్జగించాల్సినటువంటి అవసరం కానీ, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం కానీ లేదు. రేపు వెళ్తాడు, ఓ రిప్రజెంటేషన్ తీసుకెళ్తాడు, అమిత్ షా గారి చేతికిస్తూ ఫోటో తీయించుకుంటాడు, అక్కడ నేషనల్ మీడియా ముందు తను మాట్లాడదలుచుకున్న మాటలేవో చెప్పేసి వస్తాడు. ఇది అంతా కూడా ప్రచారానికి సంబంధించినటువంటిదే తప్పించి, సో నేషనల్ మీడియాలో కూడా ఆంధ్రప్రదేశ్ ఇష్యూలు ఆల్రెడీ అక్కడ ఎంపీలు చేస్తున్నారు కదా, దాటా చేస్తున్నారు. వాళ్ళ పార్టీ ఎంపీలు ఆల్రెడీ ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేటువంటి ఒక తీవ్ర డిమాండ్తో అక్కడ పార్లమెంట్ భవనం ముందు నిరసనలు. ఇదంతా కూడా రాజకీయంగా జరిగేటువంటి ప్రక్రియ తప్పించి దీనికోసం కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం లేదు, స్పందిస్తుందని కూడా నేను అనుకోవట్లేదు. ఇది ఒక రాజకీయ అలా జరుపుకుంటారు, మీ గోల మీరు పడండి అని పంపిస్తారు, ఆయన ఇచ్చిన రిప్రజెంటేషన్ మాత్రం తీసుకుంటారు, ఓ ఫోటో ఓకే కాఫీ టీ బిస్కెట్లు ఇచ్చి పంపించేస్తారు, అంతవరకే ఉంటుంది. ఒకవేళ స్పందించిన సో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రావాలి అని ఇలాంటి కామెంట్స్ వచ్చినటువంటి నేపథ్యంలో అసలు వచ్చినటువంటి ఆ స్పందనకి వైసీపీ స్వాగతించేటువంటి పరిస్థితులైనా ఉన్నాయా? ఎవరు స్వాగతిస్తున్నారండి? ఇప్పుడు ఇష్యూస్ ప్రజలకి ఇప్పుడు చూస్తున్నటువంటి, అంటే నేనేదో ఒక వైపు తీసుకుంటున్నటువంటిది కాదు, కానీ రాష్ట్రాన్ని ఏదో ఒక రకంగా మళ్ళీ పాతగా ఒక నిలబెట్టాలనే ప్రయత్నం మాత్రం కూటమి ప్రభుత్వం తరఫున జరుగుతోందండి. అది పెట్టుబడులు తీసుకురావడం కానీ, లేదా ప్రముఖుల్ని ఆహ్వానించడం కానీ,
కేంద్ర మంత్రులు తరచుగా రావడం కానీ ఇది రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతోందండి. సో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన ఏ మేరకు జరుగుతుందనేటువంటి మళ్ళీ ప్రశ్న, కానీ ఒక తపన, ఒక ప్రయత్నం జరుగుతోందండి. ఈ ప్రయత్నాలు అడ్డుకుందాము అనేటువంటి కుట్ర ఎవరు పన్నినా కూడా ఇది తప్పే, ఆంధ్ర ప్రజలు హర్షించేటువంటి విషయం కాదు. కాబట్టి వాళ్ళ రాజకీయాలను అనేటువంటిది విమర్శలు చేయండి. ఇప్పుడు ఆ లడ్డు వ్యవహారం, లడ్డూలో ఇప్పుడు కల్తీ జరిగిందని రెండు పార్టీలు ఒప్పుకుంటున్నాయి కదండి. రెండు అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అంటున్నారు. ఇప్పుడు తేరాల్సింది ఏమిటి? ఎవరి హయాంలో జరిగింది అనే తేలాలి. సో ప్రజలకు తెలియాల్సింది ఏమిటంటే ఎవరి హయాంలో జరిగింది? జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందా, లేదా గతంలో కూటమి హయాంలో జరిగిందా? ఎవరు దీనికి కారకులు అనేటువంటి తెలియాల్సిందే తప్పించి కల్తీ జరిగింది అనేటువంటి విషయం పైన సిబిఐ రిపోర్ట్లో నిర్ధారించారా లేదా అనేటువంటి పక్కన పెడితే రెండు పార్టీలు కూడా అధికార ప్రతిపక్షాలు రెండు కూడా జరిగింది అనేటువంటి విషయం ధృవీకరిస్తున్నారు. పైగా లీటర్లతో సహా ఇదిగో ఇన్ని లీటర్ల కల్తీ జరిగింది, ఇది లక్షల లీటర్ల కల్తీ జరిగింది, ఇది సరఫరా జరిగిందని కూడా అంటున్నారు. కాబట్టి ఇక తేవాల్సింది ఏమిటంటే ఎవరు కారకులు? అధికారుల, బోర్డు మెంబర్ల, ఇంకా లేదా అత్యున్నత స్థానంలో ముఖ్యమంత్రి స్థాయిలో దేవాదాయ శాఖ నిర్వహణ నియమించిన మంత్రి స్థాయిలో? ఇది తేలాల్సిన విషయం అండి. నేరస్తులు ఎవరో తేలాలి, కానీ నేరం జరిగిందనేటువంటిది మాత్రం స్పష్టం. దాని చుట్టూ కూడా రాజకీయం నడవబోతున్న సమయంలో ఇది ఈ కొంచెం పక్కకు తీసుకెళ్లేందుకు ఇప్పుడు 2 రోజుల నుంచి పూర్తిగా ప్రజల దృష్టి అంతా కూడా దీని మీద ఉంది కదా. అంబేద్కర్ బాబు అక్కడి నుంచి కులం, సో ఇది ఒక నీచమైనటువంటి రాజకీయ పద్ధతిలోకి తీసుకువెళ్తున్నారండి. దీనివల్ల రాష్ట్రానికి నష్టం. అయితే దీన్ని కనుక అతిగా తీసుకొని స్పందిస్తే కూటమికి కూడా దెబ్బ తగులుతుందండి. అనవసరమైనటువంటి ప్రతిదాడిలో అనవసరం. ప్రతిదాడిలోకి ఆల్రెడీ వెళ్ళారు. ఇది ఇప్పుడు గుంటూరు జిల్లాలకు పరిమితం అయితే, అందరితో పరిమితం అయితే మంచిది. ఇది కనుక మళ్ళీ వెళ్ళింది అనుకోండి, 1989, 90లో జరిగినట్టుగా ఈ కుల యుద్ధాలు కనుక కోస్తా జిల్లాలన్నింటికీ కనుక విస్తరిస్తే రాష్ట్రం యొక్క ఇమేజ్ మళ్ళీ పడిపోతుందండి. సో ఇది ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా దీన్ని ఆపి మెచ్యూర్డ్గా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత, పరిపక్వత పద్ధతి చంద్రబాబు మీదే ఉందండి ప్రస్తుతం. ఓకే, రామారావు గారు ఓవరాల్గా వచ్చినటువంటి కాన్సెప్ట్ ఈరోజు బీజేపీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి పూర్తి స్థాయిలో మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు మీరు? సార్, ఇక్కడ ఈ రాష్ట్రంలో పరిస్థితులు గతానికి భిన్నంగా ఉన్నాయి. అట్లాగే రాజకీయాలు కూడా ఎవరి విధానం వాళ్ళది. ఆశాబిందు గారు వాస్తవాలను వక్రీకరించి ఏవేవో పులిమి చేయాలనేటువంటి అంశము. అట్లాగే ఫణీంద్ర గారు కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి భజన పార్టీగా మారిపోయింది. మనం ఏం చేయలేం, వాళ్ళ కర్మది. నేనేమంటున్నానంటే ఇక్కడ జనసేన వల్ల కూడా భావదారిద్ర్యం చూసాం మనం. రజనీ అనేటువంటి ఒక జనసేనకు సంబంధించినటువంటి అధికార ప్రతినిధి అడ్వకేట్ అట, ఆమె చాలా చక్కగా మాట్లాడింది రాష్ట్రంలో పరిణామాలు ఏం జరుగుతున్నాయి అనేది. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేసినటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయి. మనం ఏం చేయలేం, వాళ్ళ యొక్క భావదారిద్ర్య పరిస్థితులు మనం దాన్ని ఏం చేయలేం. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ వైఖరి చూస్తే దుర్మార్గమైనటువంటి వైఖరి ఉంది. ఎక్కడండి ఈ రాష్ట్రంలో ఫ్లెక్సీలకి అనుమతులు ఎక్కడున్నాయి? స్థానిక సంస్థల నుంచి ఏమైనా అనుమతి తీసుకున్నారనేటువంటిది ప్రశ్న కానీ, పోలీస్ యంత్రాంగం అడిగినటువంటి విధానం కానీ ఎక్కడా కనిపించలేదు. ఆ ఫ్లెక్సీలే కదండి వివాదాలకి దారి తీస్తున్నటువంటి అంశం. అంటే చంద్రబాబు సర్కార్ కావాలనే ఈ ఫ్లెక్సీల పేరుతోటి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ప్రభుత్వం ఎక్కడైనా సరే కవర్ చేయాలి. కానీ ప్రభుత్వం క్రియేట్ చేసే ప్రభుత్వం ఉంటే ఇది భారత రాజ్యాంగ పరిధిలో ఏమంటారు, చట్ట పరిధిలో ఏమంటారు, మన ప్రజాస్వామ్య పరిధిలో ఏమంటారు చెప్పాలా. ఇలా నియంత్రణతో పోకడా, నిరంకుశత్వ వైఖరి ఈ ఫ్లెక్సీల్లోనే కనిపిస్తా ఉందండి. ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్ గా ఏదైతే ప్రొటెస్టేషన్ చేసేటటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోతున్నారు తప్ప ఎక్కడ చట్ట పరిధిలో డీవియేషన్ ఎక్కడ వెళ్ళలేదు కదండి. వీళ్ళే ఇంకా అనేక ఆటంకాలు కల్పిస్తుంటారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి అని కూడా తెలియకుండా, తెలుసుకోకుండా అదే పట్టి పట్టినట్టుగా ఆయనకి భద్రత కల్పించే దాంట్లో అలసత్వం ప్రదర్శిస్తారు. వీళ్ళ యొక్క విధానం, వీళ్ళ యొక్క పరిపాలన విధానం చాలా లోపభూయిష్టంగా ఉంది. డీజీపీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఆ యొక్క మంత్రిగా ఉన్నటువంటి హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు కానీ ఎక్కడ స్పందించలేదండి. కారణం ఏంటి? మరి ఈ పరిణామాలన్నింటినీ ఇక్కడ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఉందిగా. ఇక్కడ స్టేట్ ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కడన్నా ఈ యొక్క అంశంలో జోక్యం చేసుకుని మందలించేటటువంటి పరిణామం ఉందండి. ఇప్పటి వరకు ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి, ఎన్ని మానభంగాలు జరిగినాయి, ఎన్ని అఘాయిత్యాలు, అత్యాచారాలు జరిగినాయి.
వీటన్నిటి మీద ఓకే. సరే, ఏదైతే కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అని చెప్పుకున్నటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కూడా కలుగు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఈ మస్సి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా అంటుకునేటటువంటి పరిస్థితి మాత్రం ఆసన్నమైందని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఎస్ రామారావు గారు, మీ దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ప్యానల్లో ఇతరుల అభిప్రాయం నేను తీసుకొని వస్తాను, ఎందుకంటే వాయిస్ కూడా క్లారిటీగా లేదు. సో మీ ఒపీనియన్ ని పూర్తి స్థాయిలో వినేటువంటి పరిస్థితి కొంతవరకు తగ్గుతుంది. ఎస్ ఆశాబిందు గారు, ఆశాబిందు గారు, కేంద్రానికి వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ. ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితులు వస్తాయి, సో రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రతికూల పరిస్థితులు ఉండేటువంటి ఛాన్సెస్ లేవా? సో పవర్స్ ఏం తీసుకుంటారు? దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం? లేదా ఏమైనా తక్షణ నిర్ణయాలు తీసుకుంటారా? ఈ అంశాలు ఎక్కడ కనబడట్లేదు, కానీ కేంద్రం దృష్టికి మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం వెళ్తుంది. సార్ సిరాజ్ గారు, యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళినా కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తారు, వాళ్ళ కేసుల గురించి వెళ్తారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు మటన్ చికెన్ గురించి ఇష్యూ తీసుకొచ్చారు కదా, దాన్ని సమర్థించడానికి ఏమన్నా వెళ్తారేమో, అంతేగాని ఇంకేమీ చేయలేరు ఆయన. ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు రామారావు గారు ఏం చెప్తున్నారు, అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి, చాలా రౌడీ రాజ్యం నడుస్తుంది అనేసి ఏవో కథలు చెప్తున్నాయి. అవన్నీ వాళ్ళ హయాంలో గత 5 ఏళ్లలో జరిగిందన్నీ బయటకు తీసుకొచ్చారనమాట ఆయనే. ఎవరు చెప్పాల్సిన అవసరంలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ప్రతిదీ వాళ్ళు చేసినవే రిపీటెడ్ గా చెప్తుంటారనమాట. వాళ్ళకి తెలిసిందే, అది తెలిసినవే ఇలా చేస్తారు. యాక్చువల్ గా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిందండి, ప్రతిపక్షమా లేకపోతే ప్రభుత్వమా అంటే కూడా ఇక్కడ పూర్తిగా మనం రాష్ట్ర పరంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సరే, వాళ్లకు చేత కాదు, గొడవలు జరుగుతున్నాయి, అదే పనిగా గొడవలు పెట్టుకొని ఏదో ఒక ఇష్యూ రోడ్డు మీదకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే పని చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి కోసం వస్తున్న, ఆయన్ని మొహం చూసి వస్తున్న కంపెనీలు కావండి, అంతర్జాతీయ పరంగా ఆయన తీసుకొస్తున్న కంపెనీలు ఆయన మొహం చూసి వస్తున్నవి, లేకపోతే ఆయనకి ఎంత కేపబిలిటీ క్రెడిబిలిటీ ఉందో దాని కోసం వస్తున్నాయి. కాబట్టి రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఫ్యూచర్ లో పిల్లల కోసం ఉపాధి కల్పన కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఒక రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఎంతో భగీరథ ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం, దీనికి వీలైతే మనకు చేత కాదు, సైలెంట్ గా ఉందాం అనుకోకుండా, సైలెంట్ గా ఉంటే ప్రజల దగ్గర అంతో ఇంత ఒక 1% ఒక 10% అన్న మద్దతు దొరుకుతుంది. అలా కాకుండా రాష్ట్రాన్ని రావణ కాష్టంలో మార్చాలని ట్రై చేస్తుంటే, అటు ఆయనే కాదు వాళ్ళ ప్రతిపక్షమే, ఆయన పార్టీనే కాకుండా ఆయన జగన్ అండ్ కో కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఆయనతో పాటు ప్రతి ఒక్కరు రాష్ట్రం నష్టపోతుందండి, రాష్ట్రంతో సహా నష్టపోతుంది. ఆయనకి జగన్ అండ్ కోకి ఆ పట్టింపు లేదు. వాళ్ళకి తెలిసిందల్లా ఫ్యాక్షనిజం, వాళ్ళకి ఎవరితోనూ పట్టింపు ఉండదు. ఆయనకి తెలిసింది ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు, మేము సంక్షేమ ఫలితాలు ఇచ్చాము, నేను బటన్ నొక్కాను, ఇదే నా పని కనీసం చంద్రబాబు నాయుడు బటన్ అన్నా నొక్కుతున్నాడా అంటారు. ఈయనకి తెలిసింది బటన్ నొక్కుడు. వీలైతే స్క్రిప్ట్ చదివడం కూడా కష్టం కాబట్టి ఆయన టీం ని బయటికి పంపించి బూతులు తిట్టించి ప్రజల్లోకి వెళ్ళండి, వాళ్ళని తిట్టండి అని చెప్పి ఇలా ఏదైనా క్వశ్చన్ చేస్తే ఇలా తిట్టిపిస్తారనమాట. అంటే అప్పుడు ఆయనకు చేయడం రాదు కదండి, పరిపాలన చేయడం కానీ, పోలవరం కట్టడం కానీ పూర్తి చేయడం కానీ, లేకపోతే రాజధానిని కట్టి కనీసం ఒక రాష్ట్రానికి ఒక రాజధాని పేరేదో చూపించాలి అని ప్రయత్నం మనం క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళకి అది నచ్చక భూతల పర్వం బయటికి రావటం, కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, తోట త్రిమూర్తులు గారు కావచ్చు, వైసీపీ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక కామెంట్, రీసెంట్ గా జనసేన పార్టీ అధినేత కూడా అసంతృప్తిగా ఉన్నారు కూటమి పాలన మీద అంటున్నారు. వాళ్ళు ఎవరు చెప్పారండి సార్? ఇక్కడ కూటమి పాలన మీద అని కాదు, మేము ఖచ్చితంగా అది ఎవరైనా సరే రాష్ట్రం బాగు కోసం కోరుకునేవాళ్ళు వాళ్ళకు సమీక్షించుకుంటారు, ఎక్కడన్నా తప్పులు జరుగుతుంటే సరిదిద్దుకునే అవకాశం మాకుంది, మేము ఖచ్చితంగా బయటకు చెప్తాం. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అది జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, సోషల్ మీడియాలో కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, రాష్ట్రానికి ఏదైనా ఇబ్బంది జరుగుతుంది, వైసీపీ వాళ్ళ వల్ల ఇబ్బంది జరుగుతుంది, లేదా
సేమ్ కూటమిలో ఉన్న నాయకుల వల్ల కానివ్వండి, ఎవరికి వల్ల అయినా ఇబ్బంది జరుగుతుంది, రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుందంటే డైరెక్ట్ క్వశ్చన్ చేస్తారు. ఇక్కడ ఇదొక పాజిటివ్ ఉందండి. మీరు చూసుకుంటే అది రాష్ట్రం బాగు కోరే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ కూటమితోనే ఉంటారు. కానీ అలా వైసీపీ వాళ్ళ దగ్గర అలా ఉండదు. మా అంతకు మేము క్వశ్చన్ చేసుకుంటాం, మా అంతకు మేము ఒక క్వశ్చన్ రైజ్ చేస్తాం, ఫలానాది బాలేదు, దీని వల్ల ఇబ్బందులు వస్తాయి రాష్ట్రానికి, లేదా దీని వల్ల ఫలానా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనేసి మా అంతకు మేమే రైజ్ చేస్తామండి. అది మా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాం. అవి వాళ్ళకి అసంతృప్తిగా కనిపించినాయి అంటారా? ఆ చర్యలు వాళ్ళకి అసంతృప్తిగా కనిపించాయి అంటారా? అసంతృప్తి అనటం లేదు, ఇంకా టైం ఉంది కదా. ఎందుకంటే ఒక్కరే అన్ని చూసుకోలేరు. అటు చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరైనా ఖచ్చితంగా సలహాలు ఇవ్వాల్సిందే కదా. కొన్ని అన్ని చూసుకోలేరు కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి తీసుకుంటారండి, అందులో తప్పేం లేదు. మంచి ఉంటే మంచి. ఇప్పుడు ఇదే మాటే కూటమి ప్రభుత్వం చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కంపెనీలు తీసుకురండి, మేము క్రెడిట్ ఇస్తాం, మీకు ఒక మంచి సలహాలు ఇవ్వండి. మీ ప్రతిపక్షం ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు ఫిబ్రవరి 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, రమ్మనండి, అక్కడ క్వశ్చన్ చేయండి, ప్రజలు చూస్తారు కదా. మీ సాక్షి మీడియా ఎలాగో ఎవరో చూడరు, అది తెలిసిందే. కనీసం మీ గొంతుకు ఏదైతే ఉందో, మీ 11 మంది అసెంబ్లీకి వచ్చి మీ గొంతును వినిపించండి, మీ సమస్యలు ఏంటో వినిపించండి. వీఆర్ రెడీ టు ఆన్సర్ అంటున్నాం కదా. మేము లెంతీ క్వశ్చన్ అని తప్పించుకోం కదా, బూతుల పర్వంతో మేము మాట్లాడడం కదా. మీరు ఇచ్చిన ఒక సరైన క్వశ్చన్ ఇస్తే సరైన సమాధానం ఖచ్చితంగా ఉంటది. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్. ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు మీ నుంచి, మీరు ఫలానా కరెక్ట్ గా పని చేస్తున్నారా లేదా. జీతం తీసుకుంటారు, వచ్చి సంతకాలు పెడతారు, అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టడం, వెళ్ళిపోవడం, ఇదా మీ పని? సరిపోవట్లేదు. ప్రకాష్ గారు, ఈ జరుగుతున్నటువంటి రాజకీయ తంతు మొత్తం మీద జనసేన పార్టీ కొంచెం ఆలస్యంగా స్పందించినట్లుంది, నిజమేనా? అంటే జనసేన పార్టీ ఆలస్యంగా స్పందించిందని కాదండి. యాక్చువల్ గా ఏంటంటే జరుగుతున్న ఈ తంతులో మా అధ్యక్షుల వారు ఏదైతే నిర్ణయిస్తారో దానికి తగ్గట్టు కూడా మేము కూటమి ప్రభుత్వంలో మా అధ్యక్షుడు ఏదైతే చెప్తారో ఆయన మాటను శిరోధార్యంగా భావించి మేము వస్తుంటాడు. దీంట్లో ఆలస్యం ఏమీ జరగలేదు. ఎందుకంటే ఇందాక మన రామారావు గారు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుతుంటే నాకు అది చాలా హాస్యాస్పదంగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు పక్కవాడిపై దూషించడమే వీరి అభివృద్ధి, వీళ్ళు బూతులే, వీళ్ళు ఏదైతే చేస్తారు అనుకున్నారు వాళ్ళ అభివృద్ధి కూడా బూతులే, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏదైతే మన ఇది మెయిన్ గా ఏంటంటే ఇది కులాల మధ్యలో చిచ్చు, అటు రిలీజియన్స్ మధ్యలో కూడా చిచ్చు. హైందవ సనాతన ధర్మంలో ఉన్నట్టు వాటి మీద కూడా టాపిక్ డైవర్ట్ చేస్తూ వీళ్ళు ఈ వైసీపీ ప్రభుత్వం అనే వీళ్ళు చిచ్చు పడుతున్నారండి. అండ్ అదే మా అధ్యక్షులు ఏదైతే చెప్తున్నారో దానికి శిరోధైర్యంగా మేము భావించి వెళ్తున్నాము. రెండోది, మీరు ఒక క్వశ్చన్ అడిగారు, మాకు ఎక్కడ కూడా జనసేన వాళ్ళకి తగిన స్థానం లేదు అని చెప్పేసి. వాస్తవానికి అది చాలా చాలా దగ్గరలో అది ఉందండి. కానీ పవన్ కళ్యాణ్ గారు మాటే మాకు ఎప్పుడు కూడా వేదం. మా అధ్యక్షుడు ఏం చెప్తే దాని మీద మేము గుడ్డుగా ఆయన నమ్ముకుంటూ వెళ్ళడమే మాకు తెలుసు. సో ఎక్కడ కూడా ఎటువంటి గొడవ కానీ విభేదాలు కానీ లేవండి. అక్కడక్కడ ఏవో కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా సర్దుకుపోతూ ఉంటాయి. రాజకీయం అన్నకి ఇవన్నీ కామన్ అని కూడా వీళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను. ఫణీంద్ర గారు, ఓవరాల్ గా మాత్రం ఈ ఎపిసోడ్ లో బీజేపీ దగ్గర కూడా అంటే బీజేపీ ఇన్వాల్వ్మెంట్ కూడా పెంచేటువంటి ఆలోచన కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర నేతలు స్పందించినంతగా కేంద్రం నుంచి స్పందన వస్తుందా రాదా? జగన్ ఒక జిత్తులు మారి నక్క. ఆయన శవ రాజకీయాలు చేయడంలో ఆయనకు మించినటువంటి నాయకుడు ఎవ్వడు లేడు. అది ఎవరిదైనా కానీ ఆయనకు కావాల్సింది శవ రాజకీయం. ఎదుటివాడు దెబ్బలు తింటున్నాడంటే అందులో ఆనందాన్ని పొంది ఆ యొక్క రాజకీయాన్ని కూడా చాలా చక్కగా ప్రణాళికలు చేసి ఒక స్క్రిప్ట్ డైరెక్షన్ చేయగలిగినటువంటి అతి క్యాపబిలిటీ ఉన్నటువంటి పర్సన్ జగన్మోహన్ రెడ్డి. అది గతంలో ఆయన చేసినటువంటి శవ రాజకీయం ద్వారానే ఈ రోజున ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శవ రాజకీయాలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా సేమ్ తన సొంత మనుషులకి ఏదో జరిగింది, ఏదో జరగబోతుందని మరి పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు కుల రాజకీయం రాలేదు. ఇదే ఇప్పుడు కొత్తగా ముద్రగడ గారు కూడా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని అవమానించినప్పుడు ఆయనకి కులం గుర్తు రాలేదు.
అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి అన్నప్పుడు ఆయనకి కులం గుర్తు రాలేదు, ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు కులాలు గుర్తు రాలేదు. ఇప్పుడు కుల రాజకీయం, శవ రాజకీయం, ఈ యొక్క అన్ని కలిపినటువంటి ఒక జిత్తులు మారి ఉన్నటువంటి నక్కలాగా ఒక పన్నాగంతో, ఒక విధానంతో ఆయన ముందుకెళ్తున్నాడు. ఆల్రెడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆయన యొక్క వేసినటువంటి ఎత్తుగళ్ళు అన్ని కూడా చాలా అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి నాయకుల వరకు సొంత పార్టీలోనే మనుషులను ఆయన కొట్టారు. ఇదే విజయసాయి రెడ్డి గారు సొంత అమ్మ, సొంత చెల్లెలు ఎంతో మంది ఆయన వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి తెలివితేటలు భరించలేము. తెలివితేటలు ఉండొచ్చు, అడ్డి తెలివితేటలు, ఎదుటి వాళ్ళని నాశనాన్ని కోరుకునేటువంటి తెలివితేటలు, ఆయన ఒక్కడే బాగుండాలనేటువంటి తెలివితేటలు, ఆయన స్వార్థ పూరితమైన కక్ష రాజకీయాలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర వాలంటరీ స్థాయిలో ఎంతో మందిని ప్రజల్ని బెదిరించారు. సాక్షాత్తు ఉపాధ్యాయులు తీసుకొచ్చి వైన్ షాపుల ముందు నిలబెట్టి వాళ్ళ యొక్క పరువు ప్రతిష్టలు దిగజార్చాడు. ఒకటి కాదు, జగన్మోహన్ రెడ్డి ఒక నక్క పన్నాగం తన ఆనందం కోసం, తన స్వార్థ రాజకీయం కోసం ఎవరినైనా బలి చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు ఆయన. ఇలాంటి ఎత్తుగళ్ళు వేసినా సరే ఎవ్వరు కూడా పడేటువంటి పరిస్థితులు లేవు. అందరూ కూడా సమన్వయం పాటిస్తున్నారు. చిన్న తొందరపాటు చర్య అయితే జరిగింది. ఆ చర్యను కూడా నాయకులు, ముఖ్యమంత్రి సమన్వయం పాటించి ఈ రోజున మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి కావాలి. ఫణీంద్ర గారు డిస్కషన్ చేద్దాం. రామారావు గారు ఓకే. శ్రీనివాసరావు గారు, సో సిట్ దర్యాప్తు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో కేబినెట్ నిన్న తీసుకున్నటువంటి నిర్ణయంలో కమిషన్ ఏర్పాటు చేస్తాం, కమిషన్ నియమిస్తాం అనేటువంటి అంశాలు. అంటే సిట్ తేల్చింది ఏంటి, కమిషన్ తేల్చబోయేది ఏంటి? ఇది వైసీపీ ప్రశ్న. శ్రీనివాసరావు గారు అన్మ్యూట్ చేయండి సార్. ఇప్పుడు వైసీపీ వేస్తున్నటువంటి ప్రశ్నలో కూడా ఒక అర్థం ఉందండి. ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్, సో సుప్రీంకోర్టు మానిటర్ చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగింది. వాళ్ళేమో ఒక నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక మీద, దానిలో ఉన్న అంశాల మీద ఎవరు చేయాలో వారు చేస్తే బాగుంటుంది. ఈ క్యాబినెట్ కమిటీలో ఇంకోటో చేయటం అనేటువంటి దాని ద్వారా దానికి ఉన్నటువంటి అథెంటిసిటీ ఏమిటి అంటే, ఒకసారి పై స్థాయి వాడు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మళ్ళీ కింది స్థాయిలో దాన్ని మళ్ళీ చేయిస్తామనేటువంటి దానికి పెద్ద లీగల్ స్టాండ్ ఉంటుందా అనేటువంటిది. అయితే పై స్థాయిలో జరిగినటువంటి, సిబిఐ స్థాయిలో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో సరిగా జరగలేదు అనేటువంటి అభిప్రాయం కనుక రాష్ట్ర ప్రభుత్వానికి కలిగి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని మళ్ళీ న్యాయస్థానంలో మళ్ళీ సిబిఐకి రాయటం అనేటువంటి దాంట్లో ఔచిత్యం ఉంటుంది. సరిగా లేదు, ఇదిగో మీరు ఈ పాయింట్లు మిస్ అయ్యారు, మీరు ఈ పాయింట్ మిస్ అయ్యారు, జరిగినటువంటి వాస్తవం ఇది, మా దగ్గర ఉన్న సమాచారం ఇదిగో తీసుకొని మీరు మళ్ళీ ఒకసారి చూడండి అని వాళ్ళకి చెప్పవచ్చు. ఇప్పుడు మొత్తం మీద ఎవరికైతే సమర్పించాలో వారికి సిబిఐ సమర్పించింది. అది సక్రమంగా జరిగిందా లేదా అనేటువంటిది ప్రశ్నించవచ్చు. కానీ నేను మళ్ళీ ఇంకోటి చేయిస్తాను అంటే మరి అది న్యాయంగా, చట్టంగా అది చెల్లుతుందా లేదా అనేటువంటిది. అయితే ఎక్కడైతే లోపం ఉందో, నివేదికలో ఉన్న లోపాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ విషయాల్లో నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎలా చేస్తారు దీన్ని, ఏం చేయగలుగుతారు? ఆ శాంపుల్స్ ఇప్పుడు ఉండవు, ఆ నెయ్యి అయిపోయింది, ఆ నెయ్యి తినటం, లడ్డు తయారు చేయడానికి వాడారో వాడలేదో పక్కన పోయింది. ఇప్పటికైనా సరే వారి నిజాయితీ నిరూపించుకోవాలంటే ఇది ఎవరో చెప్పే వరకు కాకుండా తిరుపతి దేవస్థానం పారదర్శకంగా వారికి వస్తున్నటువంటి నెయ్యి సరఫరా జరిగిన ప్రతిసారి కూడా ఇదిగో మేము ఇది చేశాం, ఈ నాణ్యత ఇది అనేటువంటి విషయం ప్రజలకు చెప్పడం ఇదండి. నేను ఈ మధ్య తిరుమల వెళ్ళాను, అక్కడ ప్రతివాడు కూడా లడ్డు చేతికి తీసుకుంటూ జోకులు వేస్తున్నారు. ఏమంటే తినొచ్చా తినకూడదా అని నవ్వుతున్నారు. అంటే వాళ్ళకి మనసులో బాధ ఉంది. ఏమిటి మన మతం, మన ధర్మం ఇలా జోక్ అయిపోయింది ఏమిటి అనేటువంటి బాధ ఉంది ప్రజల్లో. ఇది తొలగించడం కోసం ఏదైనా చేయవచ్చేమో, కానీ ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసి ఇక ముందు ఇలాంటి జరగనివ్వము, ఇక జరగదు, మీకు స్వచ్ఛమైన నెయ్యితో చేసినటువంటి స్వామివారి ప్రసాదం మాత్రమే ప్రజలకు అందిస్తాము అనే భరోసా ఇవ్వడానికి చేయించాల్సిన ఇన్వెస్టిగేషనే కానీ ప్రత్యర్థులను మరొకరినో నొక్కి వారిది తప్పు అని చూపించడానికి చేసేటువంటి దానివల్ల ఇలాంటి ఎదురు దెబ్బలు తగులేటువంటి అవకాశం, ప్రమాదం ఉంది. ఇప్పటికైనా పారదర్శకంగా ఫిబ్రవరి నెలలో ఇంత కొన్నాం, ఇన్ని టన్నుల నెయ్యి తీసుకొచ్చాం, ఇన్ని టన్నులు వెనక్కి వెళ్ళిపోయాయి, మేము క్వాలిటీ లేనందువల్ల వెనక్కి వెళ్ళాయి,
అనేటువంటి విషయం ప్రతి వారం లేదా ఎప్పుడు ఒకసారి వస్తుందో 10 రోజులకో ఎంతో సరఫరా జరిగిన ప్రతిసారి కూడా ప్రకటన చేసి టీటీడీ బోర్డు వారు ప్రకటన చేసి దాన్ని ప్రజలకు భరోసా కలిగించేటువంటి అవసరం ఉందండి. పవిత్రత అనేటువంటి తిరుమల పవిత్రత కాపాడాలి. దానికి ప్రభుత్వం కూడా తిరుమల దేవస్థానం బోర్డుని తప్పనిసరిగా ఎప్పటి కొత్త నెయ్యి సరఫరా జరిగినా, ఏ కంపెనీ సరఫరా చేసినా ఇది ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇదిగో ఈ కంపెనీ నుంచి ఇన్ని టన్నుల నెయ్యి వచ్చింది, ఇదిగో మేము టెస్ట్ చేసాం, దీంట్లో ఇన్ని బయటికి పంపించేసాం అంటే తిరస్కరించాం, ఇన్ని తీసుకున్నాము అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు చెప్పకపోతే ఈ పేరుకుపోయిన సమాచారం బయటికి వచ్చినా సరే రాజకీయంగా ఒకరి మీద ఒకరు లబ్ధి ఇచ్చిపుచ్చి ఆరోపణలకు పనికి వస్తుందే తప్పించి జరిగిపోయిన కల్తీ, తిన్నటువంటి ప్రసాదం, కోల్పోయిన పవిత్రత ఇవి మాత్రం వెనక్కి తీసుకురాలేరు, ఎవరూ తీసుకురాలేరు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఈ సంస్థ మీద అంటే ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి మంత్రులు, ఇప్పుడున్నటువంటి టీటీడీ బోర్డు మీద కూడా సందేహాలు వస్తాయి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవటం అనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. పైగా అందులో బీజేపీ కూడా ఉంది. వారు మరింత బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. సో ఆ విషయంలో జాగ్రత్త పడకపోతే ప్రజల్లోకి వ్యతిరేక సందేశాలు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఇది గమనించాలి. సో ఇది డైవర్షన్ పాలిటిక్స్గా కనుక దీనికి వాడుకుంటే, అంటే వైకాపా వాడుతుందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది, మీరు వాడుతున్నారు అనేటువంటిది వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది రాజకీయ పరంగానే కనుక జరిగితే మాత్రం చాలా చాలా ఇబ్బందులు రాష్ట్రాలకు వస్తాయి. ఇప్పుడు తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి హింసాత్మక రాజకీయాలకు వచ్చాయి, హింసాత్మక రాజకీయాల నుంచి కులపరమైనటువంటి రాజకీయాల్లోకి వెళ్తున్నాయి. ఇది ఇంకా ఎటు దారి తీస్తుందో. ప్రశాంతత అవసరం ఉంది. చంద్రబాబు ఒక మాట చెప్తున్నాడు, లా అండ్ ఆర్డర్ తప్పకుండా మెయింటైన్ చేస్తేనే మన రాష్ట్రానికి పురోగతి అని చెప్తున్నారు. అది సరైన మాట. కాకపోతే దాన్ని ఆయన పార్టీ కార్యకర్తలకు కూడా చెప్పాలి. మీరు సంయమనం కోల్పోవద్దు, ఎదురు తిరిగి హింసాత్మకంగా ప్రవర్తించవద్దు. వాళ్ళు మాట్లాడి వాళ్ళే అలసిపోయి నోరు మూసుకునేటువంటి పరిస్థితికి తీసుకురావాలి అనేటువంటి మాట ఆయన కార్యకర్తలకు చెప్పి, ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారు, మహిళా ఎమ్మెల్యే గారు ఎవరో వీరంగం చేశారు కదా, దాన్ని కూడా తప్పుగా ఆయన కనుక చెప్పగలిగితే బాగుంటుంది. రామారావు గారు, శ్రీనివాసరావు గారు ఆయన చెప్పారు, కార్యకర్తలు చెప్పారు, ఆల్రెడీ కేసులు కూడా పడ్డాయి. కానీ వీరంగం గల్లా మాధవి గారు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే గారు ఎక్కడ వీరంగం చేయలేదండి. మహిళలంతా కలిసి ఆయన మాట్లాడిన భాషకి సారీ చెప్పండి అంటే అక్కడ వైసీపీ వాళ్ళు చేసే పని అంటే వాళ్ళ మీద దాడి చేసుకుని ఫలానా వాళ్ళు చేశారు అనే ఉద్దేశం. మీరు కరెక్ట్ గా చూస్తే అక్కడ ఉన్నారు అందరూ లేడీస్ వెళ్ళారు, సైలెంట్ గానే బయటకు వచ్చి క్షమాపణ చెప్పండి అని కూడా అడిగారండి. ఎక్కడ వీరంగం అని కాదు, మహిళలు ఎక్కువ మంది వెళ్ళారు. అందరి మీద కేసులు వేశారు, ప్రతి ఒక్కరి మీద కేసులు వేశారు. ఇప్పుడు కుల రాజకీయం తీసుకొస్తున్నది కూడా వైసీపీ వాళ్ళే. ఇప్పుడు తప్పు చేస్తే కులాలకి అంటించకూడదండి. ఇప్పుడు కాపు కులం గుర్తొస్తుంది కానీ అనేది మాటలకి మనం పట్టించుకోవాలి. అంటే రాష్ట్రాన్ని ఏదో ఒకటి చేయాలి. నిజంగా సైలెంట్ గా ఇప్పుడు జగన్ గారు అదే మాట ఇప్పటి వరకు వాళ్ళ నాయకులకు అన్నారా? సరే, గత 5 ఏళ్లలో అనలేదు. ఇప్పటికన్నా ఆయన పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆయన అది చేయట్లేదు. ఎవరు తిడితే వాళ్ళని వెనకేసుకురావడం, వీలైతే అందలం ఎక్కించడమే ఆయన పని. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. చాలా మంచివాడు అంబటి రాంబాబు, ఎంతో మంచి వ్యక్తి, మేము ఇంత మంచిగా చేస్తుంటే వీళ్ళు ఇలా అంటారు అనేసి తప్పుని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారండి. అది చాలా తప్పు. మేము కూడా సార్ ఇప్పుడు టీడీపీ వాళ్ళని కూడా అట్లనే శ్రీరాజ్ గారు, అట్లనే శ్రీరాజ్ గారు, మనం ఒకటి సంక్రాంతికి అంబటి రాంబాబు గారు ఒక సాంగ్ విడుదల చేశారు, మీరు అందరు చూసారా? అవును అవును. అది ఆ సాంగ్ లో ఉన్న ప్రతి లిరిక్, ప్రతి అక్షరం కూడా కూటమి ప్రభుత్వానికి వాళ్ళు ఎంత నీచంగా ఓడారు అనేది మన అందరం చూసాం కదా. అంటే వాళ్ళు పక్క వాళ్ళు కించపరిచేటట్టు ఉన్నా మన అందరం చూసాం కదా. అది సార్ మీరు కూటమిలో ఉంటే ఒక్క నిమిషం అండి. ఇప్పుడు వైసీపీ హయాంలో వాళ్ళు చేసినటువంటి లైంగిక దాడులు కానీ, వాళ్ళు చేసినటువంటి కుట్రలు కానీ, ఆ రోజు నిజంగా విశాఖ జిల్లాలో రోజా గారు వచ్చి కొన్ని 100 మంది మీద కేసులు పెట్టారండి. మీకు తెలుసా, నా వార్డులో మా వెనక తిరిగి ఒక కుర్రోడు గవర్నమెంట్ ఉద్యోగం, రేపు రైల్వే ఉద్యోగం పోవాలంటే ఈ రోజు నాడు వాడు అరెస్ట్ అవడం వల్ల వాడి జీవితం పోయిందండి ఆ రోజు. అలాంటి వాళ్ళు ఉన్నారు.
ఓకే. ఈ రోజు ఏంటంటే ఒక చిన్న అరెస్ట్ శ్రీనివాస్ గారు, కులాల ఏమంటే మధ్యలో సార్, ఒక ఆశాబిందు గారు ప్రభుత్వమే yes, కాకుండా ఆశాబిందు గారు ఒక వారు ప్రభుత్వం- విమర్శిస్తున్నారు. ఆశాబిందు గారు వారి దగ్గర నుంచి విమర్శలు వచ్చినాయి, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పేటువంటి పరిస్థితులు అవసరం. వచ్చినాయి. కానీ మొత్తానికి బాధ్యత తీసుకోవాల్సినటువంటిది కూటమి ప్రభుత్వం. పోలీసులు కూడా గత ప్రభుత్వంలో ఎలా పనిచేశారో, ఎలా ఇమ్మీడియట్ గా యాక్షన్ అంటే యాక్షన్ చెయ్యకపోయినా రియాక్షన్ గా పోలీసులు ఎలా పనిచేశారో ఇప్పుడు అలా చేయటం లేదు. ఇప్పుడు ప్రాబ్లం కూడా అదే. మేము ఎదురు చూసి మేము వెళ్ళి ప్రశ్నించేంత వరకు పోలీసులు రావట్లేదు. ఇక్కడ జరిగేది అది. ఇమ్మీడియట్ గా తప్పు చేసిన వాడికి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం పోలీసులు కూడా. ఓకే. ఫాస్ట్ గా యాక్షన్ తీసుకోండి. మీరు- చంద్రబాబు మీరు- నాయుడు గారు Yes. ఆశ గారు, శ్రీనివాసరావు నేను చెప్పేది ఏమిటంటే ఓకే. మీరు జరిగిన తర్వాత చర్య తీసుకోవడం కాదు, నేను చెప్పేది ఏమిటి, జరగకుండా ఉండండి చూడండి ముందు అనేది నుంచి చంద్రబాబు టీడీపీ యొక్క మెయిన్ ఇది క్రమశిక్షణ సార్. ఎక్కడ ఇప్పుడు 1.5 year లో మీకు ఎక్కడ టీడీపీ వాళ్ళు వెళ్ళి గొడవ చేయడం మీరు చూడలేదు. మొదటిసారి లకారాలతో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే దూషిస్తేనే మేము బయటకు రావాల్సి వచ్చింది. ఎందుకు? అది కూడా ఎప్పుడు వచ్చాం, ఈవినింగ్ వచ్చాం. ఆయన ఎప్పుడు చెప్తే పోలీసులు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్నారా? లేదు సార్, వెళ్ళండి సార్ అంటున్నారు. కానీ కేసు ఇమ్మీడియట్ గా ఫైల్ చేస్తుంటే ఎలా ఉండేదండి? మరి పోలీసులు అది కేసు ఫైల్ చేస్తుంటే కదా అది. ఖచ్చితంగా మేము సైలెంట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు గల్లా మాధవి గారు ఏమన్నారు? ఒక రోడ్ సైడ్ ఒక రోమియో కానీ రోడ్ సైడ్ రౌడీ లాంటి లేదా చిన్న కార్యకర్తలు గంజాయి తినో ఏదో మత్తు తాగి ఇట్లాంటి మాటలు మాట్లాడింటే పట్టించుకునే వాళ్ళం కాదు. ఒక మాజీ మంత్రి, ఆయన చేసి 40 ఏళ్ల రాజకీయం ఉందంటున్నారు. అటువంటి వ్యక్తి లాంటి మాటలు మాట్లాడితే ప్రజలకు ఏమని వెళ్తుంది సార్? ఇప్పుడు మేము ఓకే. కనుక కానీ ఫైనల్ గా ఆశాబిందు గారు ఫైనల్ గా ఒకటి కనబడుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉంచాల్సినటువంటి బాధ్యత మీది, పోలీస్ యంత్రాంగం ఉన్నటువంటిది మీ ఆధీనంలో. కానీ రెండోది, లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బయటపెట్టినటువంటి అంశాలు. సో నిరూపించాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇప్పుడు అదే కదా మేము చేస్తుంది. సిట్కి మేము వేయాల్సిన ప్రశ్నలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మెయిన్ వాళ్ళని పక్కన పెట్టి కింద స్థాయి వ్యక్తుల్ని, అక్కడున్న పని చేసే వాళ్ళని తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు సింఘాల్ గారు కానివ్వండి, ఇంకొకరు బాలాజీ గారి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. కానీ వైవి సుబ్బారెడ్డి గారి మీద ఈవోల మీద వెయ్యలేదు కేసు అనేసి ఆ విషయాలు వచ్చాయి. కాబట్టి ఇంకా పూర్తిగా సిట్ సుప్రీం కోర్టుకి సబ్మిట్ మా దగ్గర రావాలి. కాబట్టి కానీ న్యూస్ పేపర్ లో మనకు వచ్చే ఇష్యూ వాళ్ళ మీద కేసులు వేయలేదు, మెయిన్ వాళ్ళ పేర్లు తీసుకురాలేదనేసి ముందే క్యాబినెట్ ఫామ్ చేసి క్యాబినెట్ వాళ్ళు చర్చించుకున్నారు ఏమేం మాట్లాడాలి, సిట్ దగ్గర మేమేం క్వశ్చన్స్ రైజ్ చేయాలి అనేసి. ఒకవేళ సిట్ కూడా వాళ్ళ పేర్లు వేశారనుకుంటే మేము మధ్యలో దూరాల్సిన అవసరం లేదు. ఇక్కడ అది శాంతి భద్రతలు అయితే ఖచ్చితంగా పోలీసుల చేతుల్లో ఉంది. మేము చెప్పేది అదే. ఇప్పుడు ఎవరు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, ఆఖరిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, పోలీస్ శాఖ ప్రతి ఒక్క శాఖ కూడా ఎవరికి వాళ్ళు సిన్సియర్ గా రాష్ట్రం కోసం పనిచేయాల్సిన అవసరం ఉందండి. ఇంకా గత ప్రభుత్వంలో ఉన్న నాయకులతో అంటి పెట్టుకొని మేము అలాగే పనులు చేస్తామంటే రాష్ట్రానికి చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇప్పటికీ కూడా ఇంకా బయట రాష్ట్రాలకి వలసలు వెళ్తే మాత్రం చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఖచ్చితంగా ఆశాబిందు గారు మీరు చెప్పినట్లుగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది కాబట్టి సో వైసీపీ స్టెప్ మాత్రం నెక్స్ట్ కేంద్ర హోం మంత్రిని కలవాలి అనేటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద చూద్దాం రాజకీయం ఎటువైపు మారుతుందో. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రకాష్ గారికి, ఆశాబిందు గారికి, రామారావు గారికి, ఫణీంద్ర గారికి, శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో మాత్రం రాజకీయాలు మహారంజుగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో మాజీ ముఖ్యమంత్రి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రితో ఆయన ఒకవేళ భేటీ అయితే అపాయింట్మెంట్ దొరికిన తర్వాత ఎలాంటి అంశాలు ప్రస్తావించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏమైనా స్పందించేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. సో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఇప్పుడే కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.